ఏ నిలమద మామ, ఏది కబుర్లో? కబుర్లకేం గానీ ఈ ఏడు మిరప రేట్లు బాగా పెరిగాయట. అట్టనే చెబుతారు. మన దగ్గర పంట ఉన్నప్పుడు పెరగదు. మనం అమ్ముకున్నాక ఆ వ్యాపారస్తులు కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్నాక అప్పుడు పెరుగుతాయి రేట్లు. అది సరే కాని మామ, మీ వాడి సంగతి ఏంటి? ఫోన్లు చేస్తున్నాడా? ఇక్కడే ఒప్పుకుంటా తిరగటమేనా? విశాఖపట్నం పోయేదేమన్నా ఉందా? అవునరా, రాత్రే మా ఊడు ఫోన్ చేశాడు. నన్ను వాళ్ళమ్మని విశాఖపట్నం రమ్మని ఒకటే గోల. మరే మేమిద్దరం వెళ్తే కళ్ళంకాడు ఎవరుంటారు చెప్పు. అందుకని ఈసారికి నేను ఒక్కడనే పోదాం అనుకుంటున్నారా. నాకు మనవడి మీద కూడా గాలి మళ్ళిందిరా. అందుకోదు అసలు కంటే వడ్డీ ముద్దనేది. అయినా మామ, విశాఖపట్నంలో ఎన్ని రోజులు ఉంటామైంది? అక్కడ ఆ బీచ్, ఆ ఉక్కు బ్యాటరీ అవి చూస్తావా? చూడకుండా ఎట్టుంటానరా. స్టీల్ ఫ్యాక్టరీ, సముద్రం అన్నీ చూడాలని నాకు కూడా ఉందిరా. దేనికైనా పెట్టి పుట్టాలి మామ. నాలంటూ చూడాలంటే కుదురుద్దా మరి? దాందే ఉందిరా. పట్నం అంటే ఎవరన్నా చూడవచ్చు. ఏం చూస్తాం మామ, చదువు సంధ్య లేని వాళ్ళు అటు తిరిగి అంత పెద్ద టౌన్లో ఎడి తేల్తామో మనకే తెలదు. ఆనవాళ్ళు కనుక్కోవటం అంత తేలిక కాదు మామ. నాతో పాటు రారా అల్లుడు. సీనుగాడు పట్టణమంతా తిప్పి చూపిస్తాడు. చూడు మామ, సీనుగాడిని నువ్వు కట్టబడి చదివించి గవర్నమెంట్ ఉద్యోగస్తుని చేతివి. నువ్వు వెళ్ళావు అనుకో, ఆడు నీకు మర్యాద చేస్తాడు. నీతో పాటు నేను లింగులిట్టుకుమని వచ్చాననుకో, ఓ ఆడల పిల్ల ఇబ్బంది పడింది మామ. అదిగో చూడు మామ, మన శేషయ్య మామ ఎంత దర్జాగా వస్తున్నాడు. రా శేషయ్య మామ. రారా శేషు. ఇద్దరూ ఒకేసారి సాంబ్రాణి పొగ పెట్టి కూర్చున్నారే. ఈ ఏడు మిరప రేటు బాగా పెరిగింది అటగా. అవునరా, మార్కెట్ గిరాకీ పట్టి చూస్తే ముందటేడు కంటే ఈ ఏడు కనీసం ఒక 1000 రూపాయలన్నా ఎక్కువ బలికెట్టుందిరా. నీ అవ్వ, నాకు తెలియక అడుగుతాను. మీ ఇద్దరికి ఎంతసేపు ఆ డబ్బు మీద రంది. నీ కొడుకేమో గవర్నమెంట్ కల్లుని చేతివి, నీ కొడుకేమో హైదరాబాద్లో పెద్ద కంపెనీలో ఉద్యోగం ఆయా, కోడల పిల్లకు కూడా ఉద్యోగం ఆయా. ఈ వయసులో ఎగసాయం చేసి ఒళ్ళు హోనం చేసుకునే బదులు ఆ కొడుకుల దగ్గర పోయి కమ్మగా కూకుంటే మిమ్మల్ని అనేవాళ్ళు ఎవరు? ఒరే రాగ్గా, ఒంట్లో సత్తు ఉన్నంత వరకు రైతు పుట్టుక పుట్టినోడు ఎవడన్నా ఖాళీగా ఉంటాడు. మా బాగా చెప్పావురా. నీ అవ్వ, ఏడాదంతా కట్టబడతానే ఉండరు. ఎండాకాలం మన కొడుకుల దగ్గర పోయి కాస్త ఆ పట్టణంలో కులాసాగా ఉండరాదు. నిజమేరా రాగ్య, మావాడు ఒకటే ఫోన్లు. మనవరాల్ని చూడాలని బాగా పీకుతోందిరా. పనిలో పనే హైదరాబాద్ మొత్తం చూసిరా మామా. తిరుపతి వెళ్ళినోడు ఎవడైనా గుండు కొడుచుకోకుండా వస్తాడా? హైదరాబాద్ వెళ్ళినోడు అని చూసే వస్తాడు. నా సంగతి సరే, ఇంతకి నీ సంగతి ఏంది? విశాఖపట్నం ఎప్పుడు? రేపు సాయంత్రం బయలుదేరదాం అనుకుంటున్నారా? నేను కూడా అంతేరా. పట్నం వెళ్ళి వచ్చామని గొప్పగా చెప్పటం కాదు, అవన్నీ చూసి వచ్చిన తర్వాత నాకు వివరంగా చెప్పాలా. అట్టగలేరా? అటా పాలకెంత పోయేస్తా మామా. వెళ్ళరా. ఈడెప్పుడు ఇంతేరా. సరే, సుట్టముక్కుంటాయి. చదువు లేదు, పాడు లేదు. వస్తున్నా. బాగున్నారా మామయ్య? బాగున్నానమ్మా. అత్తమ్మ వాళ్ళు బాగున్నారా? బాగున్నారమ్మా. అరే, ఎవరొచ్చారా చూడరా. సత్తయ్య తండ్రి బాగున్నావా? వాడి పేరు సత్తయ్య కాదు మామయ్య, సాత్విక్. ఏదైతేనమ్మా మా అయ్య పేరేగా. అబ్బో, బాగా చల్లగున్నాయమ్మా. మామూలు నీళ్ళు తీసుకురా. సత్తయ్య తండ్రి రా 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 రా. బాగా చదువుతున్నావు అయ్యా? ఏ బళ్ళు చదువుతున్నావు? ఇది మీ అత్తమ్మ బుజ్జిగాడి కోసం నెయ్యి పంపించిందమ్మా. రాజే, వంటగాని ఇచ్చే, ఆఫీస్కి టైం అవుతుంది. మమ్మీ బాయ్, తాతయ్య బాయ్. బాయ్ బాయ్ నాన్న, జాగ్రత్త. శుక్రవారం రాత్రి 7:30 నిమిషాలకు. నానా,
నేను 6-7 వచ్చేస్తాను, సరేనా? ఆ చుట్ట తీసి పడే ముందు. అట్టాగలేరా, అలవాటైపోయిన ప్రాణం. కొంచెం సౌండ్ తగ్గించు మామయ్య. నాకు తెలియట్లేదమ్మా, వార్త పెట్టి. అమ్మా రాజ్యం, అన్నం తిందామమ్మా. వస్తున్నాను మామయ్య. ఏంటి సినిమాకి పోయేటప్పుడు నాకు చెప్పొచ్చు కదా. అమ్మా రాజ్యం, ఆకలి అవుతుందమ్మా. ఒక్క నిమిషం మామయ్య. ఏంటి నీ గోళ? 10 రోజుల నుంచి సినిమాకి వెళ్దామంటే టికానా లేదు. ఈ రోజు మటుకు మీ అయ్య కోసం టైం దొరికింది. ఆయన ఇప్పుడు అంత అర్జెంటుగా బీచ్ చూడకపోతే ఏం మునిగిపోతుందంట. మెల్లగానే ప్రాణం తీ మాకు. ఆయన వింటాడు. మా నాన్న సముద్రం చూడాలని ఆశపడుతున్నాడు. అందరు కొరికలు అలాంటివి. మెల్లగా మెల్లగా.
మమ్మీ నేను స్కూల్కి వెళ్ళి వస్తా. తాతయ్య బాయ్. జాగ్రత్త నాన్న. అలాగే మమ్మీ. నానా ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఏంటి మామయ్య, నన్ను పిలిస్తే నేను పెట్టేదాన్ని కదా. ఇంకా కూర కూడా ఉండలేదు, కారపచ్చడే ఉంది మామయ్య. పర్వాలేదమ్మా, నేను ఊళ్ళో తినేది పచ్చడేగా. ఆకలైతేను. అదేంటి రాజ్యం, సడన్గా నువ్వు ఊరు వెళ్తాంటే ఎట్లా? ఓ పక్కన మా నాన్న వచ్చున్నాడు, నేను రోజు ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లోడి క్యారేజ్ పెట్టాలి, ఇవన్నీ ఎట్లా? అవును, మీ వాళ్ళకందరికీ వండి పెట్టడానికే నేనున్నది. ఆ ముసలాన్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పడేస్తావు. నా వల్ల కావట్లేదు. మంచినీళ్ళ గ్లాసులన్నీ ఎంగిల్ చేసి పెడుతున్నాడు. ఒకటే చుట్టకంపు. బాత్రూమ్ అంతా గబ్బు గబ్బు చేస్తున్నాడు. కడుక్కోలేక చస్తున్నాను. టీవీలో ప్రశాంతంగా సీరియల్ గానీ సినిమా గానీ చూడట్లేదు. రైలు కుదలాంటి గురక. నిద్రపోవడానికి ప్రశాంతంగా లేదు. ఇలాగైతే నేను తొందరగానే మంచాన పడతా. నాకు మాత్రం మా ఊరి మీద గాలి మళ్ళింది. నాకు పుట్టింటికి వెళ్ళాలని ఉండదా ఏంటి? కొంచెం ఓచుకోవే. మా అయ్యేమి ఎక్కువ రోజులు తెస్తాడు మీ తమ్ముడిలాగా. మా తమ్ముడా? అవును, ఎప్పుడు వాడి మీదే ఏడుపు. ఏంటనేది? అప్పుడే ఊరు వెళ్ళిపోతున్నావు ఏంది? ఎందుకు? అవునరా సీను, మిరపకాయలు కళ్ళ మీద ఉన్నాయి. అమ్మొక్కతే ఎలా చూసుకుంటుంది చెప్పు? బేరగాళ్ళు వచ్చే టైం. మళ్ళీ వీలు చూసుకుని వస్తాగా. నన్ను రైలెక్కించి ఆఫీస్కి వెళ్తావు గాని. ఏం మామయ్య, 4 రోజులు ఉంటారనుకుంటేను అప్పుడే వెళ్తానంటారు. సర్లే, ఈసారి వచ్చినప్పుడు అత్తమ్మను కూడా తీసుకురండి మామయ్య. మళ్ళీ వస్తా కదమ్మా. ఒరే అయ్యా, ఇవన్నీ ఎందుకు నాన్న ఇప్పుడు? మనవడు కదరా. వస్తాను. అక్కడ మా శేషుగాడు ఎలా ఉన్నాడు? మామయ్య, టిఫిన్ తిందురుగండి రండి. బాయ్ గ్రాండ్పా. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. అట్టగేరా, వెళ్ళరా. మామయ్య, కుక్కర్లో రైస్ పెట్టాను, ఫ్రిడ్జ్లో కూరలున్నాయి. మీరు వేసుకొని తినేసేయండి. ఏం పర్లేదు, వెళ్ళిరమ్మా. నేను వచ్చేసరికి 5:30 అవుతుంది మావయ్య. నాకు లేట్ అవుతుంది మావయ్య. ఏం వెళ్ళొస్తాను పర్లేదు, మావయ్య. తలపేసుకోండి మావయ్య. వెళ్ళిరా.
ఏరా అబ్బి, చార్మినారు ఎంత దూరం ఉంటుంది? 15 కిలోమీటర్లు ఉంటుంది. ఏం మావయ్య, చార్మినార్ చూడాలనుకుంటున్నారా? అవునమ్మా, ఎప్పుడు టీవీలో చూడటమేగా, దగ్గరికెళ్ళి ఓసారి. హలో సుధాకర్, హ్మ్, హౌ ఆర్ యూ మ్యాన్? ఫైన్ ఫైన్. అట్లాగా? ఓకే షూర్ యార్. అలా కాదే, ఇక్కడ. ఓకే ఓకే, పర్వాలేదురా. ఓకే షూర్, అలాగే. ఓకే ఓకే బాయ్. హ్మ్, ఏంటి సంగతి? రేపు సండే సుధాకర్ వాళ్ళ ఇంట్లో పార్టీ, మనల్ని రమ్మంటున్నాడు. అబ్బా, నేను రానండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆవిడ చాలా టూ మచ్గా బిహేవ్ చేసింది, నాకు ఇష్టం లేదు. భావన, మనం లైఫ్లో కొన్ని పొందాలంటే కొన్ని ఓర్చుకోవాలి. సుధాకర్ మా బాస్కి దగ్గర బంధువు. చూడు, సుధాకర్తో ఫ్రెండ్షిప్ నా కెరియర్కే ప్లస్ అవుతుంది. నా ప్రమోషన్ సుధాకర్ చేతుల్లోనే ఉంది. ట్రై టు అండర్స్టాండ్ మీ యార్. అది కాదండి మామయ్య. నో మోర్ ఆర్గ్యుమెంట్స్, దిస్ ఈజ్ ఫిక్స్డ్. ఆ. మనం వెళ్తున్నాం అంతే. ఏంటి నాన్న ఇది? ఎక్కడికెళ్ళావు? నేనేడికెళ్తానురా, చుట్ట కాసుకోవడానికి బయటికెళ్ళా. ఇంకా చుట్లు మానవా? రేపు నీకే క్యాన్సర్ అన్న వస్తే వైద్యం చేయించడానికి మా ఇద్దరి జీతాలు చాలు. అలవాటైన ప్యానన్రా. సర్లే, ఆకలితున్నావుగా తిను, వడ్డించవే. ఏందమ్మా ఇది, వానపాములాగున్నాయి? వీటిల్ని నూడిల్స్ అంటారు మావయ్య. మీకు ఊళ్ళో దొరకవు కదా, తినండి. కమ్మగా కోడల పిల్ల చేత మునక్కాడలు చారు పెట్టించుకుందాం అనుకున్నా. ఎక్కడ మావయ్య, ఈ పనివత్తిడిలో మాకు వండుకు తినే తీరికెక్కడ చెప్పండి. అయినా నేను వండితే మీ అబ్బాయికి ఎప్పుడు నచ్చాలి? ఏం తిండ్లో ఏమో. Bye, Grandpa. నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. మామయ్య, కాఫీ. నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, టైం అయిపోయింది. అట్లాగేనమ్మా. Hi, Grandpa. ఆ, ఏం మావయ్య, భోంచేశారా మధ్యాహ్నం? ఆ, తొందరగా టీ పెట్టు, నేను బయటికి వెళ్ళొస్తా. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డే. టీవీ చూస్తున్నావు? అవును, Grandpa. సరే,
మీ బళ్ళో ఆటలవి బాగా ఆడిస్తారా? No, Grandpa. Ours is IIT Concept School. Full studies. No games. ఏయ్, ఏం చేస్తున్నావా? ఎప్పుడు టీవీ చూడటమేనా? చదువుకోవా? గాడిది కన్నా ఇలాగైతే ఐఐటి సీట్ వచ్చినట్టే. అమ్మా, నా మాటిను. పోయిన పండక్కి ఎట్టాగు రాలేదు. ఈసారి సంక్రాంతి పండక్కి అమ్మాయిని తీసుకొని అందరూ తప్పకుండా రండి. అలాగే మావయ్య. భావనా, సూర్యరావు గారు వాళ్ళ అబ్బాయి వస్తున్నారు. ఇంట్లో స్నాక్స్ ఏమైనా ఉంటాయి, రెడీ వెళ్ళు వెళ్ళు. సార్, నాన్న, ఈ అవతారం ఏంటి? అవి వచ్చేవాళ్ళు మామూలు వ్యక్తులు కాదు. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేను పిలిచినప్పుడు బయటికి రా. వెళ్ళు. ఈ అవతారంతో వాడికి మాత్రమే మర్యాద. మంచి సొక్కా తగిలించుకొస్తాను. అప్పుడు వాడికి గౌరవం, నాకు గౌరవం. చూడు. నమస్కారం. నమస్తే సార్. రండి రండి, కూర్చోండి. ఏరా అబ్బి, పెద్ద మనుషులు అన్నావు, కనీసం నాకు పరిచయం చేయలేదారా? వాళ్ళు చాలా హై క్లాస్ మనుషులు. నిన్నేమని పరిచయం చేయాలని నువ్వేం మాట్లాడతావు? ఊరికే తిని కూర్చోలేక. అయ్యో, పవర్ పోయిందే. యూపీఎస్ కూడా పనిచేయట్లేదు. క్యాండిల్స్ ఎక్కడున్నాయండి? ఏరా అబ్బి, నేను మీ అమ్మ బతకటానికి ఉంచుకున్న 5 ఎకరం పొలం అమ్మి డబ్బులు ఇవ్వలేదని ఇలా చేసావురా. రే రే, నేను మీ నాన్నరా. ఏరా ఎల్లమందా, విశాఖపట్నం మొత్తం చూసేసినావా? ఓ, మా ఊడు ఆఫీసుకు 3 రోజులు సెలవు పెట్టి విశాఖపట్నం మొత్తం చూపించాడురా. సచ్చేలోపు ఎవడైనా సరే ఒకసారి విశాఖపట్నం చూసి తీరాల్సిందే. అబ్బా, అంత బాగుందిరా. చుట్టూ సముద్రం, మధ్యలో విశాఖపట్నం. మా ఓడింట్లోంచి ఏ కిటికీలోంచి చూసినా సముద్రమే కనపడుతుంది. అబ్బా, ఏం మావా, పట్నం కబుర్లేనా? అబ్బో, ఏమని చెప్పండిరా. స్టీల్ ఫ్యాక్టరీ, అబ్బో సింహాచలం, ఒకటైంది అన్నీ చూసినారా. ఈసారి ఎవడన్నా ఏమిటొస్తే మా వాడితో పల్లె నేనే చూపెడతా. ఏం శేషం మావా, నీ సంగతి ఏంది? రే, విశాఖపట్నానికి హైదరాబాదు 2 రెట్లుంటాదిరా. ఆ రోడ్లు, ఆ కార్లు, అబ్బో ఆ వైభోగం చూసి తీరాల్సిందే గాని చెప్తే అర్థమయ్యేది కాదురా. అబ్బో, చార్మినార్ కూడా చూసావు మావా? మామూలుగా చుట్టమేంద్రా, పైకెక్కి చూస్తాను. 4వ అంతస్తు ఎక్కేటప్పటికే అబ్బా కళ్ళు బైర్లు గమ్మాయిరా. మరి ఎన్టీ రామారావు సమాధి? చార్మినార్ చూడటానికి పోయినోడు పక్కనే ఉన్న రామారావు సమాధి చూడకుండా వస్తాడ్రా. మరి బిర్లా టెంపుల్? మరి బిర్లా టెంపుల్ అది సికింద్రాబాద్ లో చూడటం పడలే. అయితే జూ పార్క్ మొత్తం చూసిన. ఆ సింహాలు, లేళ్లు, అబ్బో అమోఘంగా ఉందిరా. ఒరే రాగ్గా, నేను కూడా విశాఖపట్నంలో జూ పార్క్ చూసా. అబ్బో, ఎన్ని చిత్రాలు. ఏమైనా నీలాంటి అదృష్టం అందరికి పట్టదు మావా. నీతో మాట్లాడదా కూకుంటే నాకెట్ట గడుచుద్ది. నేను అట్లా మిరపకాలం దాకా వెళ్ళొస్తామా. వెళ్ళరా. ఒరే శేషు, నేను కూడా పార్క్ అందరం దాకా పోయేస్తా. ఏమైనా శేషుగాడు పెట్టి పుట్టాడు. ఏమైనా ఎల్లమందగాడు అదొట్టమంతుడు. ఇలాంటి నాన్నలకు
చేదు నిజాలు చెప్పుకోవడం కంటే తీపి అబద్ధాలు అల్లుకోవడమే గౌరవం.